హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వెజ్ దమ్ బిర్యానీ అన్నమాట. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో మనం చూసేద్దామా? ముందుగా ఒక గిన్నెలో 1 కప్ కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని, 1 కప్ కట్ చేసుకున్న క్యారెట్ని, 1 కప్ కట్ చేసుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక 6-7 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. ఇందులోనే 1 కప్ పుదీనాని, 1 కప్ కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక అర నిమ్మకాయని పిండుకుందాము. ఇప్పుడు ఇందులో 1 కప్ పెరుగుని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులో ఒక అర చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ని, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో డ్రై స్పైసెస్ని యాడ్ చేసుకుందామండి. ఒక అర చెంచా కారాన్ని, 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక చిటికెడు పసుపుని, ఒక అర చెంచా బిర్యానీ మసాలాని, ఒక అర చెంచా గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక ఈ మసాలా మొత్తం వెజిటేబుల్స్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టేయాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి యాడ్ చేస్తున్నాను. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని యాడ్ చేసేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ని మనం కలుపుతూ ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. ఇందులో నేను ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని యాడ్ చేస్తున్నాను. సోయా చంక్స్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఉడికించుకుందాం. ఇక్కడ నేను వెజిటేబుల్స్ని 80% కుక్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మీకు గనక ఏదైనా ఉప్పు కారంలో తక్కువ అనిపించినా ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూత పెట్టి ఈ వెజిటేబుల్స్ని ఉడికించుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించుకోవాలండి. ఇక్కడ చూసారా, వెజిటేబుల్స్ 50% కుక్ అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో 50% ఫ్రైడ్ ఆనియన్స్ని స్మాష్ చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను.
ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 80% కుక్ అయ్యేంత వరకు వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో నేను 4 యాలకులని, 5 లవంగాలని, ఒక పెద్ద దాల్చిన చెక్కని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. ఇది ఈజీగా 4 మెంబర్స్కి సరిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక అర చెక్క నిమ్మకాయని మరియు అర చెంచా జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఇందులో నేను సాల్ట్ యాడ్ చేశానండి, కానీ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు ఇక్కడ సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రైస్ని కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను రైస్ని 70% కుక్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ 30% మనం దమ్కి వదిలినప్పుడు రైస్ కంప్లీట్గా కుక్ అయిపోతుందండి. ఇక్కడ రైస్ 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు దమ్కి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మరొక మందపాటి గిన్నె తీసుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఒక లేయర్ వేసుకుందాము. 50% ఆఫ్ వెజిటేబుల్స్ని నేను ఇక్కడ ఫస్ట్ లేయర్లో వేసేస్తున్నాను. ఈ రెసిపీ చేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఏంటంటే వెజిటేబుల్స్ కుక్ చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్కి ఎంత క్వాంటిటీ అయితే సాల్ట్ కావాలో అంత క్వాంటిటీ మాత్రమే అక్కడ వేసుకోవాలి. అంటే వెజిటేబుల్స్లో సాల్ట్ కరెక్ట్గా ఉండాలన్నమాట. తర్వాత రైస్ కుక్ చేసుకునేటప్పుడు వాటర్ వచ్చి మనకు సముద్రపు వాటర్ లాగా ఉప్పగా ఉండాలి. అలా ఉంటేనే మనకి రైస్లో సాల్ట్ కరెక్ట్గా ఉంటుందండి. ఈ వీడియోలో చూపించినట్టుగా వెజిటేబుల్స్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన ముందుగా 70% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక లేయరింగ్ వేసుకోవాలి. ఈ రైస్ మీద బేసికలీ కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని, కొంచెం గరం మసాలాని, కొంచెం కొత్తిమీర, పుదీనాని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. నేను మర్చిపోయి వెజిటేబుల్స్ని యాడ్ చేసేసానండి. బట్ మీకు ఒక ఐడియా కోసం దీని మీదే నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ని, కొంచెం గరం మసాలాని, కొంచెం కొత్తిమీర, పుదీనాని యాడ్ చేశాను. మీరు చేసేటప్పుడు మాత్రం రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసిన తర్వాత ఈ వెజిటేబుల్స్ని లేయరింగ్ వేయండి. ఇక్కడ వెజిటేబుల్స్ లేయరింగ్ అయిపోయిన తర్వాత 80% కుక్ అయిన బాస్మతి రైస్ని వేసుకోవాలి. రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ని, కొంచెం గరం మసాలాని, కొంచెం కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని వేసుకుందాము. నేను ఇక్కడ 3 ఫుడ్ కలర్స్ని యూజ్ చేస్తున్నాను. రెడ్ ఫుడ్ కలర్, ఆరెంజ్ ఫుడ్ కలర్ అండ్ ఎల్లో ఫుడ్ కలర్. ఈ 3 ఫుడ్ కలర్ సపరేట్గా వాటర్లో మిక్స్ చేసి ఒక్కొక్క లేయర్గా యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత ఒక ½ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి దమ్కి వదిలేయాలి. ఇక్కడ నేను 20 మినిట్స్ పాటు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి దమ్కి పెడుతున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నట్లయితే అది పాలల్లో మిక్స్ చేసి వేసుకోవచ్చు. అది కూడా మంచి కలర్ని ఇస్తుందండి. కానీ నా దగ్గర కుంకుమ పువ్వు అవైలబుల్లో లేదండి. సో నేను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. ఒక 20 మినిట్స్ తర్వాత రైస్ నాకు ఇక్కడ బాగా కుక్ అయిపోయిందండి. ఇక్కడ చూసారా రైస్ ఎంత మంచి కలర్లో వచ్చిందో. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మరియు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వచ్చే వారం మరొక సరికొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.